ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లాంగ్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవడానికి బెస్ట్ 2 టూల్స్ తీసుకొచ్చాను. దాంట్లో జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది, వీడియోస్ ఆటోమేటిక్గా అవే జనరేట్ చేసుకొని వస్తుంటాయి. సో అవి కూడా ఫ్రీగా. ఓకే, అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం. అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్పై చూపిస్తాను. అందుకని ముందు నా ఎఫర్ట్స్ మీకు కొంచెం యూస్ఫుల్గా ఉన్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఫస్ట్ టూల్ వచ్చేసి ఈ 2 టూల్స్ లింక్స్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ మీకు విజార్డ్ AI అని కనిపిస్తుంది. ఇక్కడ దాన్ని ఓపెన్ చేసేసుకోండి. దీంట్లో సైన్ అప్ అంతా చేసేసుకోండి. ఓకే, సైన్ అప్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగానే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సైన్ అప్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి సైన్ అప్ అయిపోండి. 60 క్రెడిట్స్ అయితే మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. ఆ 60 క్రెడిట్స్ కూడా యూజ్ చేయకుండా కూడా మనం అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్టు హోమ్ అని కనిపిస్తుంది. ఇవన్నీ ఇక్కడ మెయిన్ ఐడియా టు వీడియో, మనం జస్ట్ ఒక ఐడియా ఉంటే వీడియోలాగా కన్వర్ట్ అయిపోతుంది. దానిపై క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మన ఐడియా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఒక వీడియో ఇస్తుంది. అయితే నేను ఇక్కడ క్రియేట్ అండ్ AI క్లిప్ అనేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ అంటే మనం ఆటోమేటిక్గా ఇవి ఇచ్చేస్తున్నాను యూట్యూబ్ వీడియో కోసం అనేసి. ఇక్కడ యూట్యూబ్ వీడియో దానిపై క్లిక్ చేస్తున్నాను. ఇక మీరు ఏది కావాలి అనేది కూడా మీరు ఇక్కడనే ఇచ్చుకోవచ్చు అనమాట. నేను జిమ్ అంటే మనకు యూస్ఫుల్ ఏంది ఈ జిమ్ వల్ల అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. యూట్యూబ్ వీడియో యూజ్ ఆఫ్ ఇక్కడ జిమ్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను జనరేట్ పై క్లిక్ చేస్తున్నాను. అంటే మనకు జస్ట్ ఇలాంటివి చిన్న ఒక ప్రాంప్ట్ అంతే, మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. మనకు మనకు 1-2 మినిట్స్లోనే మనకు ఒక మంచి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇక చూడండి, నాకు ఎంత మంచి ఇక్కడ నాకు 1.29 సెకండ్స్ వీడియో కూడా జనరేట్ చేసి ఇచ్చింది. మనకు దీంట్లో రేషియో మనకు కావాల్సినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ రేషియో ఉంది కదా, ఇక్కడ నాకు ఆల్రెడీ పోర్ట్రేట్లో ఉంది, బట్ నాకు ల్యాండ్స్కేప్లో కావాలి. దానిపై క్లిక్ చేసినప్పుడే ల్యాండ్స్కేప్లో మనకు ఎలా సెట్ అయిందో మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోయి అది మనకు ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ ఉంది. మీరు మ్యూజిక్ని అయితే యాడ్ చేయొద్దు. ఒకవేళ మీరు దీన్ని యూట్యూబ్లో పెట్టాలంటే దాన్ని ఆఫ్ చేసేసుకోండి. సబ్ టైటిల్స్కి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ సబ్ టైటిల్స్ మీకు కావాల్సిన స్టైల్లో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక స్టైల్ అయితే పెట్టేశాను, ఆటోమేటిక్గా వస్తాయి కూడా. సో ఇవి అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక లెఫ్ట్ స్టైల్ చూస్తే మనకి ఇవన్నీ కూడా సబ్ టైటిల్ మ్యాటర్ అన్నమాట. ఏమేమి మ్యాటర్ అని మొత్తం మాట్లాడాలి ఏందనేది కూడా ఇక్కడ ఉంటుంది. దాన్ని మీకు కావాలంటే సీన్స్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పైనే మీకు ఎక్స్పోర్ట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక నేను దానిపై క్లిక్ అనేది చేస్తున్నాను. ఓకే, మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనకి అది ఎక్స్పోర్ట్ కావడానికి. ఓకే, అది కొంచెం మనకి ఇవంతా ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఫ్రీగా అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనకు ఒక 2 to 5 minutes టైం తీసుకుంటుంది. అంతే, మొత్తం కూడా అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, అంటే మనకు MP4. ఓకే, నేను దీన్ని డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. ఇదే విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. బట్ మన క్రెడిట్స్ అయితే ఏం కట్టు కావన్నమాట. అయితే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి, మనకు ఆల్రెడీ 60 క్రెడిట్స్ ఉన్నాయి, అవి కూడా అట్లనే ఉన్నాయి. మనకి దీంట్లో ఏవి కూడా కట్టు కాలేదు. సో ఈ విధంగా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఈ టూల్లో మనకు ఫ్రీగా అన్నీ కూడా ఫ్రీగా అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టూల్ చెప్తాను. ఈ టూల్ కూడా మీకు ఎటువంటి వాటర్ మార్క్ కూడా ఉండదు. దాంట్లో వాటర్ మార్క్ లేకుండా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ మూవీ ఫ్లో అనేసి ఇక్కడ మేక్ ఏ మూవీ అని ఉంటుంది, లేదంటే పైన గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసేసి మీరు దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడిని మీరు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక ఐడియా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఉన్న ఆప్షన్ మనకు మెయిన్. ఇక్కడ మీకు ఏమైనా క్యారెక్టర్స్ ఇచ్చి ఇలా చేయాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ మెయిన్ దీంట్లో వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్ ఉంటుంది. అంటే మనం రిఫర్లో చూస్తే మనకు కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. ఆ క్రెడిట్స్తో మనం దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు. నేను దీనిపై క్లిక్ చేశాను. ఇక్కడ చిన్న ఒకటి వచ్చేస్తుంది. ఆ సర్వే అయితే కంప్లీట్ చేస్తే 100 క్రెడిట్స్ అనేవి మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కంప్లీట్ అనేది చేసేస్తున్నాను. అయిపోయింది నాకు ఇక్కడ. అంతే, ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇవన్నీ కూడా ఇచ్చేసాను. 100 క్రెడిట్స్ అయితే సక్సెస్ఫుల్గా నాకు ఇక్కడ యాడ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, క్రెడిట్స్ యాడెడ్ అని అనిపిస్తుంది. అయితే దీంట్లో రిఫర్ చేస్తున్నందుకు
ఎవ్రీ రిఫర్ కూడా 500 క్రెడిట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు రిఫర్ చేసుకుంటేనే దీంట్లో మీరు వీడియోస్ని జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో మీరు కావాలంటే వేరే ట్రిక్స్ చాలా ఉంటాయి, అవి యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 6 minutes వరకు అయితే మనకు దీంట్లో చేసుకోవచ్చు. బట్ ఫ్రీగా అయితే 1 minute చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీంట్లో ప్రో తీసుకోవాలనుకుంటే మీకు అవుట్పుట్స్ అన్నీ మంచిగా వస్తున్నాయి అంటే ప్రో తీసుకుంటే మీకు 6 minutes వరకు చేసుకోవచ్చు, లేదంటే 1 minute వరకు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 క్యారెక్టర్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ బాలు, దివ్య అనేసి 2 క్యారెక్టర్స్. మన నేమ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ బాలు లవ్స్ దివ్య అనేసి నేను ఒక ప్రాంప్ట్ చిన్నగా ఇచ్చేసాను. అంతే, నాకు కొంచెం టైం అనేది తీసుకొని ఇది జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, నాకు ఒక మంచి వీడియో అయితే జనరేట్ అనేది అయ్యింది. సో ఇంతే, మనకు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి సరిపోతుంది. ఆ 2 క్యారెక్టర్స్ని తీసుకొని మనకు వీడియో జనరేట్ ఇస్తుంది. ఓకే, దీంట్లో వాటర్ మార్క్ ఇవన్నీ రాకుండా కూడా మనము ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. నాకు ఇక్కడ ఈ వీడియో మొత్తం సీన్స్ మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేసి నాకు ఈ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సింపుల్గా నేను పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. పైన జనరేటింగ్ అనేసి ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఇంకా ఎక్కువ జనరేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక నేను ఎక్స్పోర్ట్ అనే దానిపై క్లిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వాటర్ మార్క్ లేకుండా అయితేనేమో మనకి 800 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది, మనకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఇవ్వదు. అండ్ నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు వాటర్ మార్క్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ కూడా చేసేసాను. మీకు ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా ఈ 2 టూల్స్ని యూజ్ చేసుకోండి. మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా మీరు ఏఐ లాంగ్ వీడియోస్ని చేసుకోవచ్చు అంట. ఫస్ట్ టూల్లో వచ్చేసి ఎటువంటి ఏం అవసరం లేదు, లాంగ్ వీడియోస్ని కూడా జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ నాకు ఇలా క్రియేట్ చేయాలంటే సరిపోతుంది, మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. సెకండ్ టూల్లో జస్ట్ మీరు రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది, అలా క్రెడిట్స్ అయితే చాలా ఎక్కువ వస్తుంటాయి. సో మీకు ఏదైనా ట్రిక్ని యూజ్ చేసి మీరు ఆ క్రెడిట్స్ తెచ్చుకొని ఈజీగా మీరు వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా జనరేట్ చేసుకోండి. మీకు ఈ ట్రిక్ యూజ్ అయిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. బాయ్.